ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సినిమాల్లో హీరోయిజం. ఒక సినిమా మొదలు పెట్టగానే రైటర్ డైరెక్టర్ కూర్చుని హీరోని ఎలా ఇంట్రడ్యూస్ చేద్దాం, హీరో ఇంట్రడక్షన్ పవర్ఫుల్గా ఉంటేనే హీరోయిజం ఎలివేట్ అవుతుంది అనేది జనరల్ ఒపీనియన్ అనమాట. నేను సౌందర్యలహరి ప్రోగ్రాం చేసినప్పుడు డైరెక్టర్ పైడిపల్లి వంశీ నన్ను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వేసాడు. గురువుగారు, భక్తి సినిమాల్లో హీరోయిజం చూపించడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, ఎలా చూపించగలిగారు అని అడిగాడు. దానికి నేను చెప్పిన సమాధానమే ఇవాళ నేను మీకు చెప్పబోయే లెసన్. ఫస్ట్ అన్నమయ్య గురించి మాట్లాడదాం. అన్నమయ్య అనేది హిస్టరీ, నిజంగా జరిగిన చరిత్ర, 500 ఏళ్ల క్రితం జరిగిన చరిత్ర. జనరల్గా అందరూ తెలిసిన విషయం ఏంటంటే వెంకటేశ్వర స్వామి మీద 32,000 సంకీర్తనలు రాశాడు అంటే అతను రైటరు. తాళపత్రాల మీద గంటంతో కొన్ని వేల పాటలు రాసిన హీరోని అంటే అన్నమయ్యని ఎలా చూపించాలి, ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అని చాలా ఆలోచించాం. చరిత్ర ప్రకారం అన్నమయ్య తల్లి వెంకటేశ్వర స్వామి భక్తురాలు. ఎంతో కాలంగా పిల్లలు లేకపోతే పిల్లల కోసం రోజు పూజలు చేసినప్పుడు ఒకరోజు కల్లో కనపడి నీ కడుపున ఒక గొప్ప వ్యక్తి పుడతాడు అని చెప్పినట్టు ఆధారాలు ఉన్నాయన్నమాట. అది చాలా సింపుల్గా ఉంటుంది. హీరోయిజం ఎలివేట్ చేయడానికి ఇంకేమైనా ఆధారాలు దొరుకుతాయా అని నేను భారవి గారు కలిసి ఆలోచించి చాలా పుస్తకాలు చదివాం. అందులో వెంకటేశ్వర స్వామికి శంకు చక్రాలతో పాటు నందకం అనే ఖడ్గం కూడా ఒకటి ఉంది. అన్నమయ్య సాక్షాత్తు ఆ నందకాంశ సంభూతుడు అని ఒక పుస్తకంలో ఆధారం దొరికింది. ఆ ఆధారాన్ని బేస్గా తీసుకుని అన్నమయ్య హీరోయిజం ఎలా ఎలివేట్ చేశామో ఒకసారి చూద్దాం. పాటతో ప్రపంచాన్ని పావనం చేయడానికి అనతి కాలంలోనే ఆంధ్రావనిలో సంకీర్తనాచార్యుడిగా అవతరించబోతున్నాడు మన నందకుడు. ఖడ్గం సంకీర్తనాచార్యుడిగా అవతరించడమా? అవును దేవి, పెరిగిపోతున్న పాపలతల్ని ఖండించడానికి కత్తుల్లాంటి కీర్తనలేగా కావలసింది. అందుకు నందక ఖడ్గమే సరి. అటు చూడండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, కొంగు చాచి పుత్రభిక్షను వేడుతున్న ఆ లక్కమాంబ నా ప్రియభక్తురాలు. తొలి తెలుగు పాటకు ప్రాణం పొయ్యడానికి మన నందకుడు అన్నమయ్యగా ఆమె గర్భాలయంలోనే అవతరించబోతున్నాడు. తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జానపదం. 7 స్వరాలే 7 కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. ఇండైరెక్ట్గా ఆ అమ్మాయి గర్భంలో దైవాంశ సంభూతుడు పుడుతున్నాడని, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ పుడుతున్నాడని ఆడియన్స్ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాం. అన్నప్రాసన అప్పుడు కూడా కత్తినే పట్టుకున్నాడని రెండోసారి ఎస్టాబ్లిష్ చేశాం. అక్కడి నుంచి ఆ ఖడ్గాన్నే గంటంగా మార్చుకొని కొన్ని వేల పాటలు రాసి సమాజంలో ఉన్న దురాచారాలన్నీ చీల్చి చెండాడాడని ఎస్టాబ్లిష్ చేశాం. అలాంటి పాటల్లో ఒకటి ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని పాటే బ్రహ్మం ఒకటే. ఈ పాటని పాఠంగా చదివి వదిలేయకుండా జీవితాంతం గుర్తుంచుకుంటే ఇవాళ సమాజంలో ఉన్న కులమతాల రెంపులోంచి అందరూ బయటపడతారు. ఈ ఒక్క పాట చాలు దేశం బాగుపడటానికి.